అందరికీ నమస్తే. మీ అందరి కోసం వడ్డేర రాజుల నుండి అమ్మాయిలను తీసుకొచ్చామండి. మాకు చాలా మంది కస్టమర్స్ కాల్ చేశారు. మేడం ప్లీజ్ అండి మాకు వడ్డేర నుండి అమ్మాయిలు కావాలండి. అలా ఎవరైనా ఉంటే మాకు కొంచెం వీడియో అనేది చేయండి మేడం అని మెసేజ్ చేశారు, కాల్ చేశారు. వాళ్ళందరి కోసము మేము ఈ రోజు వడ్డేర క్యాష్ నుండి అమ్మాయిలను తీసుకొచ్చాము. అందులో సాఫ్ట్‌వేర్ వాళ్ళున్నారు, గవర్నమెంట్ జాబ్ వాళ్ళున్నారు, బిజినెస్ వాళ్ళున్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎక్కడెక్కడ కావాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లేంటి, హైట్, వాళ్ళ ఎడ్యుకేషన్ అన్ని వివరాలు, మీకు ఎలాంటి సంబంధాలు కావాలో మా దగ్గరికి రండి. మీకు అలాంటి సంబంధాలే మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా చూస్తాము. ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ అందరి కోసం నేను వడ్డెరాజుల నుండి అమ్మాయిలను తీసుకొచ్చాను. ఆ అమ్మాయిలు ఎవరెవరా అనేది నవ్య మాటల్లో తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి అందరికి. వడ్డెర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీ అందరి ముందుకి వడ్డెర రాజుల అమ్మాయిల బయోడేటా తీసుకొచ్చాను. మరి ముందుగా హైదరాబాద్ లో ఉండే అమ్మాయి బయోడేటా చూద్దాము. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/10/1991. ఎత్తు 5'2" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసిందండి. మరి ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు జీతం 40,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే వడ్డెర క్యాష్‌లో మెయిన్‌గా చూడాల్సిందేంటంటే వరుసలు కలిస్తేనే వాళ్ళు చేసుకోవడానికి ముందుకొస్తారు అంటే, అలాంటి వరుసలే మరి ఈ అమ్మాయికి కూడా సూటబుల్ వరుసైన అబ్బాయి మాత్రమే కావాలి అనుకుంటున్నారు. మరి ఈ అమ్మాయి వరుస అనంటే ఇంటి పేరు ఏంటి, ఏం కథ అని మీరు అనుకోనుండొచ్చు. కానీ ఇలాంటి అమ్మాయి ఇంటి పేరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆఫీస్‌కనేదే రావాల్సి ఉంటుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళ మెయిన్ రిక్వైర్‌మెంట్ ఏంటంటే అమ్మాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్‌లోనే కాబట్టి అబ్బాయి కూడా హైదరాబాద్‌లో ఉండే అబ్బాయే కావాలి అనుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కాకినాడ. కాకపోతే వీళ్ళు సెటిల్ ఇన్ హైదరాబాద్ అండి. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యి 15 ఇయర్స్ వరకు అవుతుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే ఏపీ అబ్బాయి పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి పర్వాలేదు. మంచి జాబ్ చేసుకునే అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే హైదరాబాద్‌లో జాబ్ చేసే అమ్మాయే మీకు కూడా కావాలి వడ్డెర క్యాష్‌లో అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. చూసారు కదండి నవ్య మాటల్లో. వడ్డెరాజుల అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అమ్మాయి, అది కూడా ఆంధ్ర అమ్మాయి, కానీ హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. అలా వాళ్ళకు కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా వడ్డెరాజుల అబ్బాయిలు ఉంటే, హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా నవ్య మాటల్లో మరో అమ్మాయి గురించి తెలుసుకుందాం. నేను మరో అమ్మాయి బయోడేటా తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/4/2000. అమ్మాయి హైట్ వచ్చేసి 5'2" ఉంటుంది. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదు. పెళ్లి తర్వాత జాబ్ చేపిద్దాంలే అన్న ఉద్దేశంతో పేరెంట్స్ ఆలోచించి ఇప్పటివరకు జాబ్ చేపియలేదు అనండి. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే వడ్డెర క్యాష్‌లోనే మంచి వరుసైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. అబ్బాయి ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, సాఫ్ట్‌వేర్ అయినా పర్వాలేదు, నార్మల్ ఏదైనా బిజినెస్ చేసుకున్నా పర్వాలేదండి. కాకపోతే కొంచెం ఇన్‌కమ్ మంచిగొచ్చే జాబ్ కావాలి అనుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉండే అబ్బాయే కావాలి అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయే మీరు కూడా కావాలని కోరుకుంటున్నారా? మీ రిలేషన్స్‌లో ఉండే అబ్బాయికి ఇలాంటి అమ్మాయి సెట్ అవుతుంది అనుకుంటున్నారా? అయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. చూసారు కదండి నవ్వే చెప్పినట్టుగా వడ్డేరలో తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ రిలేషన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, వరుసైన వాళ్ళు ఈ అమ్మాయికి ఎవరైతే వరుస అవుతారో అలాంటి వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి మీ దగ్గరికి. అదే విధంగా అలాంటి సంబంధాల కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్టయితే వచ్చేయండి తెలుగు రేఖకి. నవ్య మాటల్లో మరో అమ్మాయి గురించి తెలుసుకుందాం. నేను మరో అమ్మాయి బయోడేటాతో ముందుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/6/1998. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే స్కూల్‌లో టీచర్‌గా జాబ్ చేస్తుంది. నెలకు 30,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే నాగర్ కర్నూల్‌లో ఉంటారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే నాగర్ కర్నూల్ సైడ్ అయిన అబ్బాయి అయినా పర్వాలేదు, హైదరాబాద్ సైడ్ అబ్బాయి అయినా పర్వాలేదు, వరంగల్, ఖమ్మం, నగర్ ఏరియా ఎక్కడైనా పర్వాలేదండి. తెలంగాణ అబ్బాయి మాత్రమే కావాలి అనుకుంటున్నారు. అందులోను వరుసైన అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసినా, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినా, బిజినెస్ రన్ చేసుకున్నా గూడా కొంచెం సెటిల్డ్‌గా ఉండే అబ్బాయి కావాలి. మంచి మర్యాద కలవాలి ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మీరు కావాలని కోరుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి నాగర్ కర్నూల్ అట అమ్మాయి. తెలంగాణలో మాత్రమే కావాలట, వరుసైన వాళ్ళు కావాలట,
సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు అనేసి అడుగుతున్నారు. ఎవరైనా అలాంటి అబ్బాయిలు వడ్డెరాజులలో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేటివి మీ అందరి ముందుకు తీసుకొస్తాము. నవ్వే మాటల్లో మరో అమ్మాయి గురించి తెలుసుకుందాం. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/4/1997. ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ మరి ఈ అమ్మాయి బీఈడీ కంప్లీట్ చేసింది. మరి ప్రెజెంట్ వీళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ అమ్మాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుందండి. నెలకు వచ్చేసి 25,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే వడ్డెర క్యాస్ట్‌లోనే హైదరాబాద్ అయినా పర్వాలేదు, ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి. జాబ్ అయినా, బిజినెస్ అయినా ఏదైనా పర్వాలేదు. మాకు మంచిగుండే అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసమే మీరు కూడా చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగ. విన్నారు కదండి, వడ్డెరాజులో వరుసైన వాళ్ళు మాత్రమే కావాలి. అదే విధంగా గోత్రాలు కూడా కలవాలనేసి అంటారు. కాబట్టి అలా ఎవరైనా గోత్రాలు కలిసే వాళ్ళు, అదే విధంగా వరుసైన వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వడ్డెరాజుల అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగదేర్గుట్ట, హైదరాబాద్. వడ్డెరాజులలో మరో అమ్మాయి గురించి, అదే విధంగా వరుసైన అమ్మాయి గురించి నవ్వే మాటల్లో విందాం. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/4/1996. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. నెలకు జీతం 70,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే వడ్డెర క్యాస్ట్‌లోనే మంచి అందమైన అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. అబ్బాయి గుడ్ లుకింగ్ ఉండాలి. ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అనంటే వీళ్ళు జాయింట్ ఫ్యామిలీని కోరుకుంటున్నారు. సో, ఇలాంటి జాయింట్ ఫ్యామిలీ ఉండి అబ్బాయి ఇక్కడ జాబ్ చేసినా, చెన్నైలో చేసినా, బెంగుళూరులో చేసినా, మైసూర్‌లో చేసినా, జాబ్ ఎక్కడ చేసినా పర్వాలేదు అనండి. కాకపోతే పేరెంట్స్ అనేది హైదరాబాద్‌లో ఉండి, హైదరాబాద్‌లో ఓన్ హౌస్ ఉన్న అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అందులో మీ అందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వీడియో చూస్తున్నారు. ప్రతి ఒక్క బయోడేటా అనేది మీరు వింటున్నారు. విన్న ప్రతిసారి ఏం చేస్తున్నారు అంటే మాకు కాల్ చేసి మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉంది అని అడుగుతున్నారు. కానీ అది తప్పు చేయకండి. ఎందుకంటే మీరు కాల్ చేసి మ్యాచెస్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ వచ్చి మా ఆఫీస్‌కొచ్చి కలవండి. ఇలా ఆఫీస్‌కొచ్చి కలవడం వల్ల పెళ్లి విషయాలు అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి మనం ఏది ఆన్‌లైన్‌లో చేసినా పర్వాలేదండి. కానీ పెళ్లిళ్లు కూడా ఆన్‌లైన్‌లో చేయాలి అని అనుకోకూడదు. కాబట్టి డైరెక్ట్ వచ్చి కలిస్తే వాళ్ళ గురించి మీకు విషయాలు తెలుస్తాయి. మీరంటే వాళ్ళకి కూడా తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. విన్నారు కదండి, సాఫ్ట్వేర్ అమ్మాయి, అది కూడా వెల్ సెటిల్ అయిన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. జాయింట్ ఫ్యామిలీ ఉన్న అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరందరూ వడ్డెరాజులలో ఎవరైనా జాయింట్ ఫ్యామిలీ ఉన్న అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ అందరికీ మేము అందిస్తూ ఉంటాము. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నవ్వే చెప్పినట్టుగా కాల్ చేయకుండా డైరెక్ట్ గా ఒకసారి మా ఆఫీస్ కు రండి. మీకు ఎలా రిక్వైర్మెంట్ కు తగ్గట్టుగా మేము సంబంధాలు అనేటివి చూపిస్తూ ఉంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. నమస్తే.